హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండే కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ నుంచి అయితే గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. దీంట్లోనైతే ఎంటీఎస్ అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలని ఉండడం అయితే జరిగింది. దీంట్లో కొన్ని వేకెన్సీకి అనేది మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే బాగానే ఉన్నాయి. మీరు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటే మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోగలరు. గ్రూప్ సి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడైతే చూసుకుంటే కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళైతే మిగతా ప్రాసెస్ కానీ పిలుస్తారు. రైటింగ్ ఎగ్జామ్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ వీటికైతే అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఫిబ్రవరి 4 నుంచి లాస్ట్ డేట్ అనేది మార్చి 4 వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చేయండి అని క్లారిటీగానే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో చూసి వెళ్ళిపోతారు. అదేవిధంగా మళ్ళీ వచ్చి డౌట్స్ అయితే అడుగుతారండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై అనేది ఇవ్వలేను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకోవచ్చండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. అండ్ మిగతా ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆ అగ్రీ దగ్గర టిక్ చేసి అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ దగ్గర ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ పోస్టుకు అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీరు దీని క్వాలిఫికేషన్ ఏముందో అదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. కింద నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత జెండర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు కేటగిరీ అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై అనేది చేయాలనుకున్నారు అని. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫిబ్రవరి 4 వరకు అయితే అకౌంట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రయారిటీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లైడ్ అని ఇక్కడైతే చూపించారండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని చూపిస్తుంది. అంటే మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై అనేది చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏ పోస్టుకు ఇక్కడ ప్రియారిటీ ఫస్ట్ అనేది ఇస్తారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంటీఎస్కి మాత్రమే నేను అప్లై అనేది చేస్తున్నానండి ఇది ఇక్కడైతే. అందుకే నేను 1 అని ఇక్కడైతే నేను ఇచ్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరోసారి కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నేను పైన ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా అయితే ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్లో క్లిక్ అనేది చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మరోసారి అనేది ఎడిట్ అయితే చేసుకోలేరు. మీరు ఏదైనా చూసుకోవాలనుకుంటే ఎప్పుడైనా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అంతా ఓకే ఉంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. చాలామంది అయితే రాంగ్గా పెట్టేసి మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ అని చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. తర్వాత ఎస్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అవ్వడం అయితే జరిగిందని చూపించారు. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఎలాంటి లింక్ అయితే రాలేదు. కాకపోతే ఇక్కడైతే మీరు చూసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇవైతే మీరు అక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ లాగిన్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు సెట్ చేసుకున్న మీ పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన మీ నేమ్ అయితే చూపిస్తుందండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యారీడ్ అయినా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు ఇక్కడ మీ హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత నేషనాలిటీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇండియన్ అని ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ డేటా అనేది సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ హౌస్ నెంబర్ ఇచ్చిన తర్వాత కాలనీ లేకపోతే స్ట్రీట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే అది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి.
మీరు ఏ స్టేట్ నుంచి అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడైతే మీరు ఫస్ట్ అది చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాతనే ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చూస్ అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోలేకపోతే డిస్ట్రిక్ట్ అయితే షో అనేది అవ్వదండి. ఇక్కడైతే ఇలా చూపిస్తుంది, అయితే మీరు గమనించండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అంటే మీరు ఫిల్అప్ చేసిన తర్వాత టిక్ చేస్తే ఇక్కడైతే హ్యాష్ అనేది షో అనేది అవుతుందండి. ఇక్కడైతే మీరు గమనించండి. ఒకవేళ వేరుగా ఉంటే మరోసారి అయితే ఇక్కడ మీరు అన్టిక్ చేసి మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ అనేది మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఏదైతే అది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే డివిజన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారా, సెకండ్ డివిజన్లో, థర్డ్ డివిజన్లో అని ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫాలో అయిన పోస్ట్ అనేది ఇక్కడైతే మీరు గమనించండి ఫ్రెండ్స్. వేరేది ఏదైనా పోస్ట్ ఉంటే ఇది మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సపోజ్గా ఐటీ అనేది అడిగారు. ఇక్కడ ఐటీ అని చూసుకుంటే మీరు ఐటీ అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి చేశారు, ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు, ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత. ఒకవేళ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సిజిపిఏ ఫార్మేట్లో మీకు ఉంటే ఇక్కడ సిజిఏ ఫార్ములా అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇది వదిలేయచ్చు. అండ్ 7 నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, టోటల్ ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూలో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా సేవ్ అండ్ కంటిన్యూలో మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏం ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు. సో ఫ్రెండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే మీరు 50 to ఇక్కడ 30 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో అయినా క్లిక్ అక్కడైతే రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 100 to 300 KB లోపు అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాత అప్లోడ్ అనేది క్లిక్ చేసి ఆ స్టేజ్ ఇక్కడ అయితే షో అనేది అవుతుంది. తర్వాత 10th మార్క్ షీట్ మేము అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు 10th సర్టిఫికేట్ మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఇక్కడ చూసుకుంటే 10th మార్క్ షీట్, అదేవిధంగా 10th మెమో సేమ్ ఒకటే ఉంటే మరోసారి ఇక్కడ అప్లోడ్ అనేది చేయండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐటీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా క్యాస్ట్ నుంచి మీరు అప్లై అనేది చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో అది ఫిల్అప్ చేయించి ఆ తర్వాత మీరు అదైతే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళైతే ఫార్మేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సబ్ ప్రివ్యూ అనేది ఒకసారి అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు అన్ని చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడైతే మీరు ప్లీజ్ సెలెక్ట్ పైన ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎస్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ ఇక్కడైతే ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్లీజ్ నోట్ అనేది ఇక్కడ చూపించారు. మీరు ఒకసారి ఇక్కడ సబ్మిట్ చేస్తే మరోసారి ఎడిట్ అనేది చేసుకోలేరు. మీరు ఏదైనా ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ అనేది చేసిన తర్వాత ఎడిట్ అప్లికేషన్లో వెళ్ళైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడ ఓకే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ అనేది షో అనేది అవుతుందండి. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది ఈజీగా అనేది తీసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో తీసుకొని పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయండి.